నిజామాబాద్ జిల్లాలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను నిలువున ముంచేసిన ఒక మాయలేడి ఉదంతం కలకలం రేపుతోంది. ఏకంగా జిల్లా కలెక్టర్, సివిల్ సప్లై కమిషనర్, R&B అధికారుల సంతకాలనే ఫోర్జరీ చేసి నియామక పత్రాలను నిరుద్యోగులకు ఇచ్చింది. జూనియర్, సీనియర్ అసిస్టెంట్ పోస్టుల పేరుతో నకిలీ నియామక పత్రాలను సృష్టించి ఒక్కొక్కరి నుంచి 4 నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేసిందని, మాయలేడిపై 3 టౌన్, 4th టౌన్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయని పోలీసు అధికారులు తెలిపారు. కిలాడి లేడీ స్వరూపకు సపోర్టు చేసిన రైల్వే హెడ్ కానిస్టేబుల్ కుబేర్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంటున్న టౌన్ సిఐ శ్రీనివాస్ రాజుతో మా నిజామాబాద్ ప్రతినిధి మహేందర్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ జిల్లాలో నిరుద్యోగ యువతను టార్గెట్ చేసుకుని ఒక మాయలేడి హెడ్ కానిస్టేబుల్ నిరుద్యోగ యువతను మోసం చేసి కోట్లలో దండుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వారిపై బాధితులు కేసు పెట్టడంతో ఈ రోజు 3 టౌన్ లో, ఇటు 4th టౌన్ లో కేసులు నమోదైనాయి. అయితే దీనికి ఇప్పటివరకు ఎంతమంది బాధితులు వచ్చారు, ఏంటి అనే విషయాలను మనం 4th టౌన్ SHO ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ కేసు విషయంలో ఎప్పటివరకు వచ్చింది? ఇది కేసు నిన్న రిజిస్టర్ అయింది. బాధితులు ఇప్పటివరకు మా దగ్గరికి వచ్చింది 3 బాధితులు వచ్చారు. ఇద్దరుగా తెలిసి ఒక కంప్లైంట్ ఇచ్చారు, అంటే అటెండర్ జాబ్లు ఇస్తారని చెప్పేసి 2,30,000 జాయింట్ ఇచ్చారు. ఇంకొక లేడీ బీటెక్ స్టూడెంట్, ఆమె దగ్గర కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ స్టెంట్ ఇప్పిస్తా అని చెప్పేసి 1,20,000 రూపాయలు తీసుకున్నారు. అంటే ముగ్గురే వచ్చారా? ఇప్పటివరకు ఇంకెంతమంది ఉన్నారు అనేది సంబంధించి 3 వచ్చారు. ఇప్పుడు మిగతా దగ్గర కూడా వాళ్ళు కూడా బాధితులు, ఇప్పుడు అందరికీ కేసు అయిందని తెలిసి చాలామంది కూడా ముందుకు వస్తున్నారు తెలిసింది. వాళ్ళకి ఫిర్యాదు ఇస్తే ఖచ్చితంగా FIR ఇష్యూ చేసి మెరిట్స్ పరంగా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు స్వరూప మీద, ఇటు హెడ్ కానిస్టేబుల్ కుబేర్ రెడ్డి పైన ఎలాంటి కేసులు నమోదయ్యే అవకాశం? చీటింగ్ కేసు, ఇంపర్సనేషన్, అంటే ఎంప్లాయ్ అని చెప్పేసి మోసం చేసిన కేసు ఒకటి, అట్లనే చీటింగ్ చేయడం. ఖచ్చితంగా మనం చట్టపరంగా ఎలాంటి గట్టి యాక్షన్ ఏది ఉంటే అది ఖచ్చితంగా అది కఠినమైన సెక్షన్ బుక్ చేసి పంపించడం జరుగుతుంది. నిరుద్యోగ యువత ఉద్యోగం కోసం ఆశపడితే అలాగంతా నిరాశ మిగిలింది. వీరికి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? నిరుద్యోగమైనా ఎవరైనా సరే ఖచ్చితంగా ఏదైనా జాబ్ ఉందంటే ఖచ్చితంగా దానికి ఒక ఫిల్టరేషన్ ఉంటుంది. గవర్నమెంట్ ఒక ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది, కాంపిటేటివ్ టెస్టులు ఉంటాయి. ఇవన్నీ లేకుండా జాబు వస్తుందంటే వాళ్ళు కూడా ఎలా నమ్ముతారు? వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి చిన్న బలహీనమైన, అంటే వాళ్ళ ఎమోషన్స్ని అది ఆధారం చేసుకొని వాళ్ళ బలహీనతని అడ్డం పెట్టుకొని వీళ్ళు వాళ్ళని ల్యూర్ చేసి ఈ విధంగా మోసం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా ఈ డబ్బుల గురించి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఇప్పిస్తామని చెప్తే ఎవరు కూడా దయచేసి నమ్మొద్దు. ఖచ్చితంగా మీరు కాంపిటేటివ్ టెస్టులు కానీ అవి రాసి ఆ నోటిఫికేషన్ బేస్ చేసుకొని మీరు కష్టపడాలి తప్ప ఈ విధంగా డబ్బులు ఇస్తే జాబులు ఇస్తారనే దాన్ని అసలు ఎవరు కూడా నమ్మకూడదు. మొత్తంగా చూసుకున్నట్టయితే ఇటు స్వరూప, ఈ కుబేర్ రెడ్డి ఇద్దరు కలిసి నిరుద్యోగ యువతను టార్గెట్ చేసి మోసం చేసిన పరిస్థితి. వారిపై కేసు నమోదు చేశాము, ఎలాంటి కఠినమైన చర్యలు ఉంటే వారిపై తీసుకుంటాము. నిరుద్యోగ యువత కూడా కాంపిటేటింగ్ పరీక్షలు రాసి వారు జాబ్ సంపాదించుకోవాలి, కానీ ఇట్లా ఎవరో డబ్బులు ఇస్తే జాబ్ ఇస్తారని నమ్మకంగా అట్లా వెళ్ళి మోసపోవద్దని చెప్పేసి 4th టౌన్ SHO చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రామ్ సింగ్తో మహేందర్, మహాన్యూస్, నిజామాబాద్.